జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీకోసం ఎదురు చూస్తున్నాను తల్లి. తాతయ్య, మాకున్న పెద్ద దిక్కు మీరే. మీ ఆశీర్వాద బలం వల్లే మేమెన్నో కష్టాలని దాటగలిగాము. ఇన్నాళ్లుగా మేము మనసున్న మంచి మనుషుల మధ్య ఉన్నందుకేనేమో కాలానికి ఎదురు ఇది ఒడ్డుకు చేరుకోగలిగాము. పోన్లేమ్మా, ఇప్పుడు అన్నీ సర్దుకున్నట్టే కదమ్మా. అంతా ఓకే తాతయ్య. కారులో బయలుదేరాము. సాయంత్రం కల్లా మేము అక్కడికి వచ్చేస్తాం. చాలా సంతోషం తల్లి. మీ రాక కోసం ఈ తాతయ్య వెహికల్లతో ఎదురు చూస్తుంటాడు. అమరాని ఒకసారి రాధకు ఫోన్ ఇవ్వమ్మా. అలాగే తాతయ్య. తాతయ్య చెప్పండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటిదాకా మినుకు మినుకనే దీపంలాగే ఉన్నాను. ఇప్పుడు మీరు వస్తున్నారుగా, ఇక చూడండి ఈ సూర్యనారాయణ ఇలా ప్రకాశిస్తాడు. సరే ఉంటాను రాధా. రాధా, ఇన్నాళ్ల తర్వాత మనం తాతయ్యని కలుసుకోబోతున్నాము అంటే నాకు పట్టరానంత సంతోషంగా ఉంది. నాకు కూడా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది రాణి. మనం, మన ఇల్లు, మన కుటుంబం, మన జీవిత ప్రయాణం మళ్ళీ సరికొత్తగా మొదలు కాబోతోంది. రియల్లీ వి ఆర్ లక్కీ. యా. అయ్యో, కారు గుద్దేసింది. అయ్యో బాబు, లే బాబు. చిన్న పిల్లాడండి, బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. అయ్యో బాబు, ఏంటి కారు ఎక్కితే కళ్ళు కలపడవా? చిన్న పిల్లోని చంపేస్తావా? డబ్బుందని పొగరా? వీళ్లతో మాట్లాడరా, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే. లేదు లేదండి, ఫోన్ చేయొద్దు. వాళ్ళు తప్పేం లేదు, నేనే రోడ్ దాటుతూ చూసుకోలేదు. ఒరే పిల్లోడా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. కారు గుద్దేసి ఎంత దెబ్బ తగిలిందో చూడు. కొంచెం ఉంటే ప్రాణం పోయేది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. తాత, నాకేం కాలేదు అని చెప్పానుగా, తప్పంతా నాదే. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏం కాలేదంటున్నాడుగా, పదండి వెళ్ళి పని చూసుకుందాం. పద. సరే పదండి పదండి. వెళ్ళండి. బాబు, నా వల్లే నీకు దెబ్బ తగిలింది కదూ. ఐఎమ్ సారీ. అయ్యో, అంత మాట ఎందుకులేండి, చిన్న దెబ్బే. ఇలాంటివి నాకు కొత్త ఏమీ కాదండి. ఆగు బాబు, అందరి ముందు అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమేముందండి, నిజమేగా. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలుసు. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడటం, రోడ్డు దాటుతున్న నిన్ను చూడకపోవడం ముమ్మాటికి నా తప్పే. మరి నా తప్పుని నీ మీదెందుకు వేసుకున్నావు? ఇక్కడ జనాల సంగతి మీకు తెలీదండి. రోడ్డు మీద చిన్న ప్రమాదం జరిగితే చాలు మధ్యలోకి దూరిపోతారు. పోలీసులకు ఫోన్ చేస్తామని మీలాంటి వాళ్ళని బెదిరించి 1000-2000 గుంజుతారు. మీకలా జరగకూడదనే అబద్ధం చెప్పాను. ఏ నిజం చెప్పుంటే వాళ్ళతో పాటు నీకు కూడా లాభమే ఉండేది కదా. వద్దండి, కష్టపడకుండా వచ్చే ₹1 కూడా నాకొద్దు. బాబు, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? ఎక్కడుంటావు?
నాకు ముందు వెనక ఎవ్వరూ లేరండి. గాలికి పెరిగాను. అందుకే నన్ను అందరూ ఏరా రారా పోరా అంటారు. రోడ్డు పక్కన ఆగిన కార్లని తుడుస్తూ వాళ్ళిచ్చే కాస్త డబ్బుతో ఏ బన్నో కొనుక్కుని తిని పంపు నీళ్లు తాగి బతికేస్తున్నాను. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. నా గోల మీకెందుకు కానీ మీరు వెళ్ళండి. బాబు ఆగు. రాధా, నువ్వు మంచినీళ్ళు తీసుకురా. సరే. అయ్యో బాబు, పోయి. అయ్యో, ఏం కాదు ఏం కాదు. చాలా నొప్పిగా ఉందా? పర్లేదండి. ఏ దెబ్బైనా తగిలినప్పుడే మర్నాటికి అదే తగ్గిపోతుంది. బాబు, నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నువ్వెంతో మంచివాడు అనిపిస్తోంది. ఇదిగో, ఇవి ఉంచుకో, తీసుకో. వద్దండి, నేను అనాథనే కానీ అడుక్కునేవాణ్ణి కాదు. మరి ఇప్పుడెలా బాబు? ఆ బన్ను దుమ్ములో పడింది, తినొద్దు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఆ బన్నివ్వు. ఇదిగో, ఈ స్వీట్ తీసుకో. నాకా? నీకే. కడుపు నిండా తిను. తీసుకో తీసుకో. గుళ్ళో ఏ పండక్కో చక్కెర పొంగలి తప్ప ఇలాంటి స్వీట్ని నేను ఎప్పుడూ తినలేదు. ఇంకొకటి తీసుకో. ఇంక చాలండి. బాబు, ఈ ఊళ్ళో నీకు చుట్టాలు కూడా ఎవరూ లేరా? కన్నవాళ్ళు ఎవరో కూడా తెలియనోడికి చుట్టాలు కూడా ఉంటారా అయ్యా? అయితే నువ్వు మాతో వచ్చేస్తావా? ఖరీదైన ఇల్లు, తిరగడానికి కారు, దర్జాగా బ్రతకచ్చు. వద్దండి. ఏ గొప్ప జీవితాన్ని నీకు ఇస్తామంటే వద్దంటావే? నాకు కావాల్సింది గొప్ప జీవితం కాదండి. మరి ఇంకేం కావాలి? నా అనేవాళ్ళు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అయితే మాతో వచ్చేస్తావా? నిన్ను మా పిల్లాడే అనుకుంటాం. అమ్మా నాన్నలుగా నిన్ను ప్రేమగా చూసుకుంటాము. చెప్పు. ఈ అనాథకి మీరే అమ్మా నాన్నలు అవుతానంటే నేనెందుకు కాదంటాను? వస్తానండి. రాధా.